బుధవారం 21వ తారీఖు నుంచి మొదలు కాబోతుంది. రేపు ఉదయం ఏటునాగారం మండలంలో కలిగినటువంటి కొండాయి గ్రామం నుంచి మరి గోవిందరాజులు బయలుదేరుతారు. అదేవిధంగా రేపు సాయంత్రం మరి ఈ టైంకు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కన్నెపల్లిలో కొలువుదీరినటువంటి సార్లమ్మ కన్నెపల్లి నుంచి ఇక్కడికి రాబోతున్నారు. ఈ ముగ్గురు దేవుళ్ళు పగడిద్దరాజు, గోవిందరాజు, సార్లమ్మ వారి వారి వంశస్థులు వారిని అత్యంత నిష్ఠతో పవిత్రతతో ఆదివాసీ సాంప్రదాయాలతో మరి తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి ఇంకొక గుడిలో అన్ని దేవతలు కలిసి మళ్ళీ గద్దెల మీదకి సాయంత్రం 5-6 గంటల మధ్య గద్దెల మీదకి రాబోతున్నటువంటి ఈ మహోత్సవానికి, ఈ మహాజాతరకు, ఈ మహాఘట్టానికి అశేషంగా లక్షలాదిగా భక్తులు బస్సుల ద్వారా, ప్రైవేట్ వెహికల్స్ ద్వారా, ఎడ్ల బండ్ల ద్వారా మరి ఎట్లా వీలైతే అట్లా ఏ దారి అయితే ఆ దారిలో ఈ యొక్క ప్రాంతానికి ఇప్పటికే లక్షలాది మంది భక్తులు చేరుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మహాఘట్టం రేపటి నుంచి 21వ తారీఖు నాడు సాయంత్రం ఈ టైంకు పగడిద్దరాజు, గోవిందరాజు, సార్లమ్మ గద్దెల మీదకి ఎక్కబోతున్నారు. 22వ తారీఖు నాడు మరి చిలకలగుట్ట నుంచి తల్లి సమ్మక్క, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, మేము ఇతర అధికారులు, ఆదివాసీ పూజారులు, యువకులు, మేము అందరం కలిసి మరి సమ్మక్కకు గౌరవ వందనంగా ఎస్పీ గారి చేతుల మీదుగా గాల్లోకి తుపాకీతో కాల్పులు జరిపించి గౌరవ వందనం తర్వాత సమ్మక్క వనంలో నుంచి, చిలకలగుట్టలో నుంచి జనంతో నిండి ఉండేటువంటి ఈ గద్దెల మీదకి ఎక్కబోతున్నారు. అంటే బేస్తవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు, అంటే 24వ తారీఖు సాయంత్రం వరకు నలుగురు దేవుళ్ళు జనంలో ఉంటారు. ఆ తర్వాత సాయంత్రము సాటర్డే ఈవినింగ్ మళ్ళీ తిరిగి వనప్రవేశం వారిని చేయడం జరుగుతుంది. ఇది ఈ 4 రోజుల మహాఘట్టం. మీరు ఏ నెల చూసుకో, ఏ తారీఖైనా రాని, తారీఖుతో సంబంధం లేదు, ఏ నెలలన్నా రావచ్చు. కానీ 4 రోజుల జాతర. బుధవారం సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీదకి వస్తారు. బేస్తవారం రోజు సమ్మక్క గద్దెల మీదకి వస్తారు. శుక్రవారం నాడు అందరూ దేవతలు ప్రజలందరికీ దర్శనం ఇచ్చి మొక్కుల చెల్లింపు కార్యక్రమం ఉంటుంది. శనివారం రోజు సాయంత్రము తిరిగి వనప్రవేశం. మరి 2 ఏళ్ళు వారు ఎక్కడైతే అడవులలో ఉంటారో ఆ ప్రదేశాలకు మరి పూజారులందరూ కూడా తీసుకెళ్లేటువంటి మహా కార్యక్రమం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ భక్తులు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ మహాఘట్టం, మహాజాతర కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేటువంటి ఈ యొక్క జాతర మరి కొన్ని గంటల్లో జరగబోతుంది. కాబట్టి మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా క్రమశిక్షణతోటి తరలి రావాలని పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.